మనలో ఉన్న అజ్ఞాన భావన, భ్రాంతి భావన దైవానికి అలా ఆపాదించాం. పరమాత్మకు, దైవానికి, బ్రహ్మమునకు ఇవేమీ లేవు. అలాగే నివృత్తి మార్గములో పయనించి సమాధిని పొందిన వారు జీవత్వమును వీడి ఈశ్వరత్వం అంటే శివతత్వం పొందిన వారిలో కూడా ఇవేమీ ఉండవు. ఈశ్వరుడు ఉన్న స్థలమేమో ముక్కు ఉన్న స్థలమైనటువంటి శ్వాస దగ్గర ఈశ్వరుడు ఉన్నాడు. జీవుడున్న స్థలమేమో కారణ శరీరమైనటువంటి నేత్రస్థానం దగ్గర. జీవుడు ఉన్న స్థలం కన్ను దగ్గర, ఈశ్వరుడు ఉన్న స్థలం శ్వాస దగ్గర. బాగా గుర్తుపెట్టుకోండి. జీవుడు ఉన్న స్థలం నేత్రం దగ్గర, ఈశ్వరుడు ఉన్న స్థలం శ్వాస దగ్గర. అంటే ఈ నేత్రేంద్రియ స్థానము దగ్గర ఉన్నటువంటి ఈ జీవుడు, ఈ నేత్రేంద్రియ స్థానం దగ్గర ఉన్నటువంటి ఈ జీవుడు ఇంద్రియాత్మికమైనటువంటి మనస్సైన సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నావస్థ అనుభవిస్తాడు. గోళకాత్మికమైనటువంటి స్థూలదేహంతో సంబంధం పడి జాగ్రత్త వ్యవహారాన్ని అనుభవిస్తాడు. ఎవరు? నేత్రస్థానము దగ్గర ఉన్నటువంటి జీవుడు. అయితే మనసుకు సంబంధించి స్వప్నావస్థన అనుభవిస్తాడు, లేదా మిగతా గోళకాలతో సంబంధం పడి జాగ్రత్తావస్థన అనుభవిస్తాడు. ఈ రెండు కాకపోతే తన స్వస్థలమైనటువంటి, తన స్వగృహమైనటువంటి గాఢ నిద్రలో ఉంటాడు నేత్రేంద్రియ స్థానము దగ్గర ఉన్నటువంటి జీవుడు. ఈ విధంగా అంటే గాఢ నిద్రలో ఉన్నన్నాళ్ళు అజ్ఞానమేగా, గాఢ నిద్రలో ఉన్నన్నాళ్ళు అవిద్య ఉపాధి ఉన్నట్లే కదా. ఈ విధంగా అవిద్య ఉపాధి గల జీవుడు ఈ మూడు అవస్థల్లో, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో మూడు గుణాలతో, సత్వ, రజ, తమో గుణాలతో పరిభ్రమిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అయితే నాలుగవదైనటువంటి ఈ ఘ్రాణేంద్రియం అనేటువంటి ముక్కు దగ్గర ఉన్నటువంటి అంటే అక్కడ శుద్ధ సాత్విక విద్య ఉన్నది. ఆ మూడు చోట్ల సత్వ, రజ, తమో గుణాలు ఉన్నాయి. ఈ ముక్కు దగ్గర, శ్వాస దగ్గర శుద్ధ సాత్విక గుణం ఉన్నది. అంటే ఆ ముక్కు అంటే ఆ ఘ్రాణేంద్రియం దగ్గర శ్వాస ఉన్న విధానము, ఈ శ్వాస ఉన్నటువంటి స్థలమే ఈశ్వరుడున్న స్థలము. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు భగవద్గీతలో పరమాత్మ. అంటే అన్ని శరీరాలలో సర్వవ్యాపకమై ఈ శ్వాస అనేటువంటి ముక్కుతాడును పట్టుకుని సమస్త దేహాలని నడుపుతూ ఘ్రాణేంద్రియం అనేటువంటి పృథివీ స్థలములో అంటే శ్వాస ఉన్న స్థలములో ఈశ్వరుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అన్ని శరీరాల్లో అక్కడ సర్వవ్యాపకమై ఈ శ్వాస అనేటువంటి ముక్కుతాడును పట్టుకొని సమస్త దేహాలని నడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే నాలుగవదైనటువంటి శ్వాస ఆశ్రయంలో ఉంటారో, హంస ఆశ్రయంలో ఉంటారో వాళ్ళు ఈశ్వరుని యొక్క ఆశ్రయములో ఉన్నట్లు. ఈశ్వరత్వము శుద్ధ ఉపాధి, అక్కడ విద్య ఉన్నది. మనము సమాధి ద్వారా అవిద్య అయినటువంటి మలినోపాధిని జయించి విద్య అయినటువంటి శుద్ధోపాధిని మనం కూడా పొందినట్లయితే మనం కూడా శివం, ఈశ్వరత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ధ్యానము ద్వారా పొందినటువంటి ఆ సమాధిలో శ్వాస, మనసు రెండు కలిసి ఏ సుషుమ్నాలో అయితే ఒకేసారి లీనమవుతాయో అక్కడ ఉన్న స్థితి జీవత్వం తొలగి విద్య అంటే శుద్ధోపాధి అయినటువంటి ఈశ్వరత్వం వచ్చిన స్థితి. ఆ విద్య ద్వారా వాళ్ళు లోపలికి వెళ్ళి స్వరూప అనుభూతిలో అంటే బ్రహ్మానుభూతిలో, ఆత్మానుభూతిలో
ఉంటారు. దాన్నే ఈశావాస్యోపనిషత్తులో విద్యయ అమృతం అశ్నుతే అని చెప్పబడింది. అంటే విద్య ద్వారా ఎవరైనా కానీ అమృతత్వాన్ని పొందుతున్నారు అని చెప్పబడింది ఈశావాస్యోపనిషత్తులో. ధ్యానములో ఈశ్వర అనుగ్రహాన్ని సంపాదించుకొని, అంటే శ్వాస మీద మనసుంచుట లేదా శ్వాస గమనికలో మనసును ఉంచుట అనేటువంటి చోట ఉన్నాము అంటే అది ఈశ్వర సేవలో ఉన్నట్లు. అలా ధ్యానములో ఈశ్వర అనుగ్రహాన్ని సంపాదించుకొని అవలీలగా, సున్నితంగా, సునాయాసంగా, చాలా తేలిగ్గా వాళ్ళు స్వరూపానుభూతిలోకి, ఆత్మానుభూతిలోకి, బ్రహ్మానుభూతిలోకి వెళ్ళిపోతారు. అయితే మనము జీవత్వంలో చేరి ఉన్నాం కాబట్టి శ్వాస మీద గమనిక ఉంచలేక, అంటే శ్వాస మీద ఆ నిఘా ఉంచలేక ఆలోచనలోనన్నా పడుతూ ఉంటుంది, నిద్రలోకైనా పోతూ ఉంటుంది ఆ మనసు. ఎందుకు వచ్చిన ఇబ్బంది అని ఎంతోమంది ఆ ధ్యానాన్ని మానుకుంటున్నారు. ఇబ్బంది పడే వారి పరిస్థితి జీవత్వంతో ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి, జీవత్వం అవిద్యోపాధి కాబట్టి, జీవత్వం మలినము కాబట్టి, శ్వాస మీద నిఘా ఉంచినప్పుడు అటు నిద్రలోకైనా జారుకుంటాం, ఇటు ఆలోచనలో కన్నా పడతారే తప్ప శ్వాస మీద మాత్రం ఉండలేరు. ఏ సంస్కారాలతో ఉండి, అంటే తామసిక సంస్కారాలు, రాజసిక సంస్కారాలు, సాత్విక సంస్కారాలు, ఏ సంస్కారాలతో ఉండి జీవితాన్ని జీవిస్తూ ఉంటామో ఆ సంస్కారాలే మనసులో చేరి ఉంటాయి. కాబట్టి ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. జీవితంలో సాత్విక సంస్కారం ఎక్కువగా ఉంది అనుకోండి, మనసులో ఒక నిశ్చలత్వం ఏర్పడుతుంది. అప్పుడు ఆ మనస్సు అంతరంగ ప్రయాణం, అంటే అంతర్ముఖమై నిర్మలమై శ్వాస మనసు ఆగి ఉన్నటువంటి ఒక తన్మయత్వ స్థితి వస్తుంది. అప్పుడు ఇంద్రియాలు పనిచేయు, దేహం జడమైపోతుంది. ఇవన్నీ ధ్యానంలో వచ్చేస్తాయి. అట్టి స్థితి అయినటువంటి ఈశ్వరత్వాన్ని పొంది ఉన్న మహాత్ములు ఏమంటారయ్యా అంటే, నా అహం దేహ, నా అహం దేహ బంధ మోక్షౌ కుతో మే, నా అహం ప్రాణ క్షుత్ పిపాసో కుతో మే, నా అహం చిత్తం శోక మోహౌ కుతో మే. ఇలా ఇవన్నీ నాకు లేవు, నాకు లేవు, నాకు లేవు అంటారు. అంటే ఈ ధర్మాలు అనేటువంటి షడూర్ములేమీ కూడా నాకు లేవు. ఇంతకాలము అజ్ఞానములో, అవిద్యలో నేను ఉండటం కారణంగా జీవత్వాన్ని పొంది ఉన్నాము. కాబట్టి ఆ జీవత్వంలో తెలియనితనంతో ఉండటం వల్ల అవన్నీ నా మీద ఆరోపణ చేసుకున్నా, ఇప్పుడు ఒక ధ్యాన సమాధి ద్వారా ఈశ్వరత్వాన్ని పొందాను. కాబట్టి ఇవేవి నాకు లేవు అనే స్థితిలోకి ఆత్మజ్ఞాని వచ్చేశాడు. అలా ఇవేవి నాకు లేవు అనే స్థితిలోకి బ్రహ్మజ్ఞానులు వచ్చేస్తారు. అట్టి ఆ స్థితి ధ్యానములో మాత్రమే వస్తుంది. అట్టి ఈశ్వరత్వాన్ని పొందిన వానికి షడూర్ములు లేవు. అంటే షడూర్ములు అంటే దేహధర్మాలైనటువంటి జనన మరణాలు ఉండవు, చిత్తధర్మాలైనటువంటి శోకమోహములు ఉండవు, ప్రాణధర్మాలైనటువంటి ఆకలి దప్పులు ఉండవు. అప్పుడు ఈయన ఏమంటాడు? ఈశ్వరత్వాన్ని పొంది ఉన్నటువంటి ఆయన, నేను వాటికి సాక్షిగా ఉన్నానే తప్ప ఆ అనాత్మ సంబంధమై ఉన్న ధర్మాలు నాకు లేవు అంటాడు. అంటే అట్లా ఏ ధర్మాలు లేనటువంటి ఆ శివతత్వము, అంటే ఆ శ్వాసను చేతిలో పట్టుకొని సమస్త జీవులని ఆడిస్తూ ఉన్నాడు ఆ ఈశ్వరుడు. ఆ శ్వాస లేకపోతే శవం, అది ఉంటే శివం. అందుకనే అక్కడ ఉన్న ఆ శ్వాస దగ్గర ఉన్నటువంటి ఆయన్ని ఈశ్వరుడు అన్నారు. నిర్మలంతం
విజానీయ నిర్మలమై మలరహితమై షడూర్ములు లేనటువంటి శివతత్వమైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి మనం విజానీయ అంటే అర్జున తెలుసుకోవాలయ్యా అన్నారు. ఎట్లా గుర్తించే అవకాశం ఏర్పడుతుందయ్యా అంటే ప్రభాశూన్యం, మనశ్శూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం, సమాధిస్తస్య లక్షణం అన్నారు. ఆ సర్వేశ్వరుణ్ణి తెలుసుకోవాలి అన్నట్లయితే సమాధి యందు ఉన్నటువంటి వారు మాత్రమే గుర్తించే అవకాశము ఉంది అని సమాధి యొక్క లక్షణమును అర్జునుడికి చెబుతున్నారు. ఇక్కడ మనం కూడా విందాం.